తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలు 12% రిజర్వేషన్ కోల్పోయారు. బీసీలు 12%. ఈ 22 కూడా ఉండదు రేపు. ఎందుకుండదు తెలుసా? ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు 2011 ఆధారంగా చేసిరు. వాళ్ళ ఇంకా తగ్గినాయి. ఒకవేళ వాళ్ళ లెక్కలు కనుక 2025 లెక్కలు తీసుకుంటే ఇది పోయి మనకు 16-17% మిగులుతుంది. రేపు జరిగేది అదే ఫ్యూచర్లో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీ, రేపు మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ కూడా గిదే, ఇంతకంటే ఎక్కువ ఏముండదు. ఇవాళ రోడ్డెక్కండి, నినదించండి, ప్రశ్నించండి. ఇవేమీ లేకపోతే సప్పుడెక్క మలుసుకొని ఇంట్లో పండుకోండి. ఇంకా మీరు ఆ పార్టీ ఊడిగం చేస్తా, ఈ పార్టీ ఊడిగం ఎన్ని రోజులు చేస్తావు? ఇంకా ఈ ఊడిగం కనిపిస్తలేదా? నువ్వు ఊడిగం చేస్తే అయిన ఫలితమేందో కనిపిస్తలేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులారా, బీజేపీ పార్టీలో ఉన్న నాయకులారా, ఈ బీజేపీ పార్టీ బిల్లును ఆపింది, వీళ్ళేమో దొంగ బిల్లు పెట్టిర్రు. ఈ బీఆర్ఎస్ ఏమో గల్లాబట్టి అడగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఏమో మాకెందుకు, వాళ్ళకి రాకపోతేనే మంచిగా అని వాళ్ళు అన్నారు. ఎవడు? ఒక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. ఈ పార్టీలను రాజకీయంగా సమాధి చేయడం ఒక్కటే బీసీలకు ఉన్న పరిష్కారం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ 62% రిజర్వేషన్ తీసుకుంటాం. అధికారంలోకి వస్తే 5 నిమిషాల పని, 5 నిమిషాల పని. ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే 62% రిజర్వేషన్ తీసుకోవడం 5 నిమిషాల పని. 5 నిమిషాల పనితోటి ఈ పని చేయొచ్చు. వీళ్ళు ఎందుకు చేయరంటే మనకు రిజర్వేషన్ రావద్దనేదే రేవంత్ రెడ్డి కుట్ర, జానారెడ్డి కుట్ర, కిషన్ రెడ్డి కుట్ర, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుట్ర ఇదే. మనము అందరినీ అంటారు నన్ను అయితే కాపాడుతాడు అని పొరపాటును నువ్వు అనుకున్నావు అనుకో, నీ మోసం, నీ జీవితమే ఆగం. గుర్తుపెట్టుకో. వీళ్ళందరూ ఉంటేనే నువ్వు ఉంటావు.